ఎదెన్ అనే కెనడియన్ ఇండియా మీద స్వదేశీ ఆకాశ్ తీర్ డ్రోన్ సిస్టమ్ గురించి ట్విట్టర్లో చర్చించుకొచ్చారు. దాని పూర్తి వివరాలను చాడా శాస్త్రి గారు ఒక కథనం కింద ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇండియా పాక్ ఘర్షణ సందర్భంలో పాకిస్తాన్ మరియు చైనా రాడార్లు గుర్తించకుండా దాటి ముందుకు పోయిన భారత్ ఆకాశ్ తీర్ డ్రోన్ సిస్టమ్ అమెరికా డిఫెన్స్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా యొక్క స్వదేశీ ఆకాశ్ తీర్ డ్రోన్స్ యుఎస్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఇండియా యొక్క స్వదేశీ ఆకాశ్ తీర్ డ్రోన్స్ పాకిస్తాన్ మరియు చైనా రాడార్లను గుర్తించకుండా దాటి ముందుకు పోయాయి. యుఎస్ డిఫెన్స్ విశ్లేషకులు ఈ సిస్టమ్ ప్రస్తుత యుఎస్ స్టెల్త్ డ్రోన్ సామర్థ్యాలతో సమానంగా లేదా అధిగమించి ఉండొచ్చని అంగీకరించారు. ఇది ఇండియా యొక్క టెక్ పురోగతిని అమెరికా తక్కువగా అంచనా వేసినందుకు అమెరికా అంతర్గత సమీక్షలకు ప్రేరేపించింది. ఇండియా యొక్క డిఆర్డిఓ మరియు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్చే అభివృద్ధి చేయబడిన ఆకాశ్ తీర్ ఇస్రోతో లోతైన సమన్వయంతో తయారు చేయబడింది. ఇది తరుపచారం రియల్ టైమ్ టార్గెటింగ్ మరియు ఇంటర్సెప్షన్ సిస్టమ్. ఇది ఒకే యంత్రం లేదా ఒకే డ్రోన్ కాదు, ఇది ఒక సిస్టమ్ ఆఫ్ సిస్టమ్.